కరోనా మరణాల కన్నా 3 రెట్లు ఎక్కువగా రోడ్డు మరణాలు జరుగుతున్నాయంట భారతదేశంలో. కరోనా మరణాల కన్నా 3 రెట్లు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారంట. రోజు 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 అంటే ఎట్లా మరి? ఎంత అజాగ్రత్త వల్ల, లేదా నిర్లక్ష్యమా, లేదా తలరాత, లేదంటే మనం జాగ్రత్తగా ఉన్న ఎదుటివాడి జాగ్రత్త లేకపోవడం వల్ల వచ్చి కొట్టేయడమా? ఇట్లాంటి రకరకాల విషయాల్లో ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. అలాగే బస్సు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు చాలా చాలా. సో ఇలాంటి సందర్భాల్లో మ్యాక్సిమం రోడ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరెవరైతే ట్రాఫిక్ ఉల్లంఘన చేస్తున్నారో వాళ్ళకి చలానా వేయడము, ఇంకా చలానాలు పడుతున్న కొద్దీ వాళ్ళు కడుతున్నారా ఏం కాదులే అనుకున్నా తద్వారా వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్కి, ఆ వెహికల్తో పాటు ఉన్న లైసెన్స్కి ఇంపాక్ట్ జరిగి పాయింట్లు తగ్గడం, వాళ్ళు సరిదిద్దుకుంటారనుకుంటే 6 నెలల వరకు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయడం, లేదు అనుకుంటే దీర్ఘకాలికంగా వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకుండా చేయడం. అమెరికాలో కూడా ఇట్లాగే ఉంటుంది. కాషను మొదటి 2 తప్పులకి క్షమిస్తారు, 3వ తప్పు నుంచి వాడికి డ్రైవింగ్ లైసెన్సే క్యాన్సిల్ చేస్తారు. చాలా పద్ధతిగా జాగ్రత్తగా వెళ్ళాలి. దానికి ప్రాపర్ రీజన్ చూపించకపోతే ఖచ్చితంగా వాళ్ళు అటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అందుకే డెవలప్డ్ కంట్రీస్, నాట్ ఓన్లీ అమెరికా, డెవలప్డ్ కంట్రీస్లో ఆ విధమైన ఉంది. బట్ అక్కడ ఏంటంటే రిసోర్సెస్ ఎక్కువ, పాపులేషన్ తక్కువ.